ఒరే మామ ఈ రోజు ఎక్కడికైనా పోదాం రా అజికి తెంగతం మీరు కూర్చోనే ఈ రోజు ముందొత్తే వద్దురా మామ ముందు తాగకూడదా సాగు తెంగతాడు మా బాబా వద్దురా మామ ఎక్కడికైనా పోదాం రా షికారు పోదామా. ఒరే మామ మొన్న నేను వస్తా ఒక గ్యాలం తెంకొచ్చాను రా నా మటు 10,000 అంటది 10,000 నా బొమ్మ కప్పు ఉంటుంది ఇసురు తెంగ అంటే లాక్కుంటాను అనుకున్నాం పొరమైన నా దుమ్ము లేపేస్తాను చేపల ఏ చేప అయినా కానీ పడిపోతున్నాయి రా పానా ఇంటికాడ ఉంది రా దెంగ పోదామా చేపలకి ఎందుకు ఇంటికాడ ఉందామా మావా పారా మావా అట్టయితే ఆ 2 గేలాలు ఉన్నాయంటరా నేనేం చేయాలరా మడి చేయాలంట నేనా కుమ్ము కూర్చొని 2 ఉండే పని చెప్పారు దెంగద వెండించా 2 ఏమైనా ఉన్నారు నాన్న ముందు బండి ఎక్కడ తొందరగా దెంగద వెండించా నా చేపలు దుమ్ము లేపాలి ఇలా నువ్వేం చేయలేదు మావా నువ్వు గేలం పట్టుకుని తిప్పుతా ఉంటు దాన్ని ఎంత నా చేప వచ్చి పోతే దెంగద్ది అదేం పెద్ద విషయం కాదు మరి నా మాట చేప కాదు నువ్వు ముందు చిన్నగా పని పడద ఎంగ తట్టిన గుండు పగిలిపోద్యా మావా ఏం కదిలిపోక మనం ఉన్నామని సంగతి నెలలోని చేపకు తెలియకూడదు నా మాట ఇది బొమ్మ కప్పని అసలు కనిపెట్టలేవులే బొమ్మగుండా పడిన చేపలు వెనక్కి దెంగతా ఉండి అంతే. ఒరే మామ నాకు పడతాయా పడవ డౌట్ ఉంది కదరా ఈ కప్ప ఎంత ఉందా బొమ్మలాగుందిదా ఆడుకునే బొమ్మ ఉన్నట్టుందా సిద్దా ఒరే పడతాయంటరా ఏ దెంగతనమ్మ శబ్దం చేయబాక అసలు నా మాట కనుక్కొని దెంగతాయ్యా నీకెందుకో చీరకు 1000 రూపాయలు కొర్రా కొచ్చిపోతే దెంగతుంది ఈరోజు నా మనిషి నీకెందుకు ఉండరా నువ్వా చేప పడేట్టే అరవ బాగా గుండోడవు చిన్న పిల్లకాళ్ళరా ఈరోజు ఆదివారం చేప ఆడుకోళ్ళు వస్తారు దూదు కప్ప అదిగో కప్ప ఆ కప్ప నామస్ నిజం కప్ప అని కానీ పట్టుకున్నారనుకో ఎత్తినామ సంజలు దెంగతారు మిమ్మల్ని ఉత్తి బొమ్మ కప్ప అది పైన ఉంటాడు ఒకడు ఆడిస్తూ ఉంటాడు కప్పని ఆ కప్పని పట్టుకుంటారంటే ఎత్తి దెంగతారు బాగా గమనించండి నన్ను ఫాలో అయిపోండి మీరు ఫస్ట్ బస్ వాళ్ళు ఎంతసేపు ఉంటారు ఈ రోజు ఎంత ఉన్నాయి